రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శి ఎన్నికల ప్రక్రియ నిర్వహించినట్టు రాష్ట్ర ఎన్నికల అధికారి శ్రీ టివి రాము గారిని వేదికను అలంకరించాల్సిందిగా కోరుతున్నాం. వేదిక మీద ఉన్నటువంటి పెద్దవారిని పరిచయం చేస్తాను. శ్రీ పి వెంకటరామ గారు వృత్తి హిందూ కళాశాలలో ఫిజిక్స్ లెక్చరర్గా పనిచేస్తున్నారు. గతంలో ఏబీవీపీ రాష్ట్ర అధ్యక్షుడిగా, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యత నిర్వర్తించున్నారు. ప్రస్తుతం గుంటూరు విజయవాడ సంభాగ ప్రముఖగా బాధ్యత నిర్వర్తిస్తున్నారు. కేంద్రం గుంటూరు. శ్రీ టివి రాము గారిని పుష్పగుచ్చం ఇవ్వాల్సిందిగా కుమారి దీపికాను కోరుతున్నాను. అందరూ విషయంగా ఉండాలి. ఈ కార్యక్రమం కొనసాగించాల్సిందిగా రాష్ట్ర ఎన్నికల అధికారి శ్రీ పివి రాము గారిని కోరుతున్నాను. రాష్ట్ర మహాసభలో చేసినటువంటి కార్యకర్త సోదరులందరికీ స్వాగతం. ఏబీవీపీ ప్రారంభించిన దగ్గర నుంచి కూడా అధ్యక్ష కార్యదర్శుల ఎన్నిక అనేటువంటిది మనం ఒక సాంప్రదాయం ప్రకారం చేసుకుంటూ వస్తాం. ఎందుకంటే మిగతా సంస్థలాగానే మిగతా వాటిలాగా ఈ ఎన్నిక అనేటువంటి దాంట్లో ప్రమాణ స్వీకారం అట్లాంటివి ఉండవు. ఎందుకంటే ఇది మనకి బాధ్యత. పని ముందుకు తీసుకెళ్ళడం కోసం మనలో ఉన్నటువంటి ఒక వ్యక్తిని వేదిక మీద కూర్చోబెట్టడం కానీ ఆయన మనందరికీ నాయకుడు కాదు, అధ్యక్షుడు కార్యదర్శి అనేటువంటిది ఇదొక బాధ్యత. మనలో ఉండేటువంటి ఒక కార్యకర్త ఇతని వల్ల సంస్థకు కొంచెం ఉపయోగం ఉంటుంది, కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్ళగలరు అనుకున్నప్పుడు మనం ఆ వ్యక్తికి బాధ్యత లేదు. చాలామంది పెద్ద కార్యకర్తలు తెలుసు, దీనికి ఒక పద్ధతి ఉంది. ఏంటి ఆ పద్ధతి అంటే, విభాగ కేంద్రం ఏదైతే ఉంటుందో విభాగం యొక్క కేంద్రం నుండి విభాగం యొక్క కేంద్ర శాఖ నామినేషన్ పంపించాలి. అధ్యక్షులుగా ఫలానా వ్యక్తి, కార్యదర్శిగా ఫలానా వ్యక్తి ఉంటే బాగుంటుంది అని మన యొక్క విభాగ కేంద్ర శాఖ నుండి మనకి రాష్ట్ర కార్యాలయానికి ప్రపోజల్స్ వస్తాయి. ఆ ప్రపోజల్స్ని ముందు పెట్టుకొని పెద్ద కార్యకర్తలు ఏం చేస్తారంటే అందులో ఉన్నటువంటి కార్యకర్తలతో మాట్లాడటం జరుగుతుంది. వాళ్ళు అంటే మిగతా సంస్థలాగా మనకి పోటీ ఉండదు. మన సంస్థలో విచిత్రం ఎట్లా ఉంటుందంటే, అరవై ఈసారి స్టేట్ సెక్రటరీ ప్రపోజల్ వచ్చిందిరా అంటే, కాదులేనా కొంచెం పిహెచ్డి వర్క్ ఉంది లేదా ఫైల్ లేదా ఈ సంవత్సరాలు వద్దులే అన్న అంటారు. లేదా ఎవరైనా కార్యకర్తలు ప్రెసిడెంట్గా ఉండాలని పేరు వచ్చిందండి అంటే, ఈ సంవత్సరం నేను టైం ఏంటండి ఇంకోసారి చూద్దాం ఏంటి అంటారు. ఎందుకంటే మనకు తెలుసు అధ్యక్షులు కార్యదర్శి అనేటువంటి పదవులు కాదు, రెస్పాన్సిబిలిటీ వాళ్ళకి ఎక్కువ ఉంటుంది, ఎక్కువ పని చేయాల్సి ఉంటుంది, ఎక్కువ తిరగాల్సి ఉంటుంది. కాబట్టి ఈయనగానే ఆనందంగా ఒప్పుకునేటువంటి స్థితి ఏబీవీపీలో ఉండదు. ఎవరికి వాళ్ళు అడ్జస్ట్ చేసుకుంటాం, తిరగలమా లేదా, చేయగలమా లేదా, సమయం ఇవ్వగలమా లేదా అన్నది ఆలోచించుకున్న తర్వాతే ఒప్పుకుంటాం. కానీ ఇదేదో పదవిలాగా ఆనందంగా తీసుకోవడం ఏమోదు. ఎక్కడ ఏబీవీపీ రాష్ట్ర అధ్యక్షుడికి స్వాగతం బ్యానర్ కూడా ఎక్కడాలో మనం చూస్తుంటారు. ఎందుకంటే ఇది ఒక కార్యకర్తలో ఉన్నటువంటి వృత్తి కార్యకర్త. ఈ సంవత్సరం కూడా ఈ ప్రక్రియలో భాగంగానే మనకి రాష్ట్ర అధ్యక్షుడిగా 3 పేర్లు ప్రపోజల్స్ మనకి వచ్చాయి.
అందులో మొదటిది డాక్టర్ సిహెచ్ శ్రీకాంత్ గారు తిరుపతిలో మెడికల్ కాలేజీలో వైస్ ప్రిన్సిపాల్గా పనిచేస్తున్నారు, వారి పేపర్కి వచ్చింది. అట్లాగే డాక్టర్ నూజెండ్ల శ్రీనివాస్ గారు రాజమహేంద్రవరం ఇంగ్లీష్ లెక్చర్గా పనిచేస్తున్నారు, వారి పేరు వచ్చింది మనకి. అట్లాగే డాక్టర్ నాగపల్లి శాస్త్రి గారు కర్నూలులో ఇంజనీరింగ్ ప్రొఫెసర్గా పనిచేస్తున్నారు. వీరి యొక్క 3 పేర్లు మనకి రాష్ట్ర అధ్యక్షుడిగా ప్రపోజల్స్ వివిధ విభాగ కేంద్రాల నుంచి వచ్చాయి. పెద్దలు అందరూ మాట్లాడిన తర్వాత నూజెండ్ల శ్రీనివాస్ గారు ఈ సంవత్సరం సమయం ఇవ్వలేదని చెప్పడం జరిగింది. అట్లాగే శ్రీకాంత్ గారు కూడా కొత్తగా బాధ్యత తీసుకున్నారని కళాశాలలో కూడా, కాబట్టి సమయం ఎక్కువ కేటాయించలేను, కాబట్టి నా పేరుని పరిశీలించద్దు అని చెప్పి వారు కోరిక మీద మరొకసారి రాష్ట్ర అధ్యక్షులుగా ఉండవలసిందిగా డాక్టర్ నాగపల్లి శాస్త్రి గారు పుల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజీలో మెకానికల్ ప్రొఫెసర్ కర్నూలు, వారిని ఈ యొక్క సంవత్సరానికి ఏపీ రాష్ట్ర అధ్యక్షులుగా తిరిగి ఎన్నుకోవడం జరిగింది. శ్రీ నాగపల్లి శాస్త్రి గారిని వేదిక రావాల్సిందిగా కోరుతున్నాను. రాష్ట్ర కార్యదర్శులుగా కూడా వివిధ విభాగ కేంద్రాల నుండి 3 పేర్లు రావడం జరిగింది. అందులో అనంతపురం చెందినటువంటి సోదరుడు ప్రతాప్ పేరు, అట్లాగే నెల్లూరుకు చెందినటువంటి మనోజ్ పేరు, అలాగే గుంటూరుకు చెందినటువంటి కౌశిక్ పేరు, 3 పేర్లు రాష్ట్ర కార్యదర్శిగా ప్రపోజల్స్ వచ్చాయి. ముగ్గురితో మాట్లాడిన తర్వాత ఇచ్చేటువంటి సమయాన్ని బట్టి అవకాశాన్ని బట్టి ఈసారి రాష్ట్ర కార్యదర్శిగా శ్రీ చల్లా కౌశిక్ గుంటూరుని తిరిగి ఎన్నుకోవడం జరిగింది. భారత మాతాకి చేయటట్టు ఆమోదం తెలియవలసిందిగా కోరుతున్నాను. చల్లా కౌశిక్ రాష్ట్ర కార్యదర్శిగా తిరిగి ఎన్నికయ్యారు, వారిని వేదికకి ఆహ్వానిస్తున్నారు. భారత్ మాతాకి, భారత్ మాతాకి, భారత్ మాతాకి. మన యొక్క కార్య పద్ధతిలో ఇదొక విభిన్నమైనటువంటి పద్ధతి. అధ్యక్ష కార్యదర్శి ఎన్నుకోవడం అనేటువంటిది ఒకసారి అధ్యక్ష కార్యదర్శిగా ఎన్నికైన తర్వాత అందరం కలిసి వాళ్ళతో పాటు సంస్థ యొక్క కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్ళడం అనేటువంటి ఆనవాయితీ. కాబట్టి ఈ సంవత్సరం కూడా డాక్టర్ నాగపల్లి శాస్త్రి గారు, చల్లా కౌశిక్ గారి యొక్క నేతృత్వంలో సంస్థ మరింత ముందుకు వెళ్తుందని, మరింత విభిన్నమైనటువంటి కార్యక్రమాల యొక్క రూపకల్పన కానీ కార్యక్రమాల యొక్క ఆచరణ కానీ జరుగుతుందని, జరగాలని ఆకాంక్షిస్తూ వారిద్దరికీ శుభాకాంక్షలు తెలియజేస్తాను. ధన్యవాదాలు.
మొత్తం దేశంలో తిరుగుతారు. అరెస్ట్ చేస్తాను. చాలా ఆనందమైంది. మొత్తము ఆంధ్రప్రదేశ్ మొత్తం నుంచి ఒక 200 ప్లేసెస్ నుంచి ఇక్కడ ఒక్కొక్కరికి ఇంపార్టెంట్ కార్యకర్తలు వచ్చారు. ఈ యూనివర్సిటీస్ నుంచి వచ్చారు, ఈ జిల్లా కేంద్రాలు, ముఖ్యమైనటువంటి టౌన్ల నుంచి వచ్చారు. సంవత్సరంలో జరిగే పెద్ద కార్యక్రమం ఇది. కరోనా ఉండేది సంఖ్యను కొంచెం తగ్గించాము, ఎక్కువ సంఖ్య ఉంటుంది. ఇక్కడి నుంచి స్పిరిట్ తీసుకొని బయటలో ఒక విజన్ దొరుకుతుంది. ఉత్సవ కార్యకర్తలు ప్రచారకులు రాజంపేట కార్యక్రమం ఉత్తమ విద్యార్థి అభినందన సంబంధించి చాలా వచ్చారు. తిరుచులో శ్రీరంగంలో ఉంటుంది, అక్కడ తమిళనాడు కార్యక్రమం జరుగుతూ ఉంటుంది. పూర్తి చేసుకొని ఈరోజు ఇక్కడికి వచ్చారు. అవును, చాలా పవిత్రమైన క్షేత్రము. పోయిన సంవత్సరము ఆల్ ఇండియా మీటింగ్స్ శ్రీరంగంలోనే పెట్టుకున్నాం. అక్కడ ఆల్ ఇండియా విచార బైఠక్స్ అని జరుగుతాయి. దేశం మొత్తం నుంచి 100 మంది అక్కడ 4 రోజులు ఉన్నాము. ఉందండి, చాలా బాగుందండి. అది పైన కొద్ది పొలిటికల్ పవర్ కోసము కొంత కింద తీసుకొని ఆడుకోరు మనుషులలో మీకు భక్తి దేవుడు ఇచ్చి మొదలు పెడితే ఏ పార్టీ
వారు సాధన కొనసాగించి అమ్మవారి ప్రసన్నం చేసుకున్నారు. కర్ణాటక రాష్ట్రం శివమొగ్గ జిల్లా ముత్తూరు నందు ఆయన సన్యాసం స్వీకరించారు. వీరు పరమగురులు శ్రీ శ్రీ సత్యనారాయణ సరస్వతి స్వామి వారు ఖ్యాలానర్సాపూర్ దగ్గర శంకర భాష్యం గ్రంథాలను వీరు భాష్యం రచించారు. సాక్షాత్తు భగవంతుడు స్వరూపులైన శ్రీ మహాస్వామి వారు మన అందరినీ ఆశీర్వదించడానికి మన మధ్యకి రావడం మనందరూ అదృష్టంగా భావిస్తున్నాము. మన మధ్య ఉన్న కొంత లక్ష్మణ్జీ వీర ఎల్లలు పూర్తి చేశారు. ప్రస్తుతం అఖిల భారత సహసంఘటన కార్యదర్శి. ఇతను 1997 సంవత్సరం కార్యకర్త, 1991 పూర్తి సమయ కార్యకర్త. గతంలో జూనియర్ కాలేజ్ ప్రెసిడెంట్ గా, తిరుపతి విభాగ సంఘటన కార్యదర్శిగా, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రాంత సంఘటన మరియు సంఘటన కార్యదర్శిగా, జాతీయ కార్యదర్శిగా, ఆంధ్ర తమిళనాడు శాఖ సంఘటన మరియు సంఘటన కార్యదర్శిగా బాధ్యత స్వీకరించారు. కేంద్రం చెన్నై. మన వచ్చిన హర్షనారాయణ గారు బీకం ఎల్ఎల్బి జాతీయ కార్యవర్గ సభ్యులు, ప్రముఖ ఆడిటర్, విజయనగరం నుండి ప్రాక్టీస్ చేస్తున్నారు. ఆయన భారతీయ పశుదర్శన కేంద్రంలో శ్రీ క్షేత్రంలో పనిచేసే అనుభవం ఉంది. డాక్టర్ డివి కృష్ణరాజు గారు పిహెచ్డి కంప్లీట్ అయింది. స్వాగత సమితి ప్రధాన కార్యదర్శి. ఆయన విజయనగరం విభాగ సంఘచాలక్ శ్రీ స్వాగత సమితి జనరల్ సెక్రటరీ ముఖ్య వస్తువుగా కూర్చున్నాం. శ్రీ లక్ష్మణ్జీకి మన స్వాగత సమితి అధ్యక్షులు శ్రీ బాలాజీ గారు ముఖ్య వస్తువుగా కూర్చున్నాం. శ్రీ హర్షనారాయణ గారు మన రాష్ట్ర అధ్యక్షులు నాగపల్లి సర్కార్కి స్వాగత అధ్యక్షులు శ్రీ బాలాజీ గారు పుష్పగుచ్ఛంగా కూర్చున్నారు. మన రాష్ట్ర కార్యదర్శి గారికి స్వాగత మహిళా కార్యకర్త కుమారి కీర్తి గారికి పుష్పగుచ్ఛ వస్తువుగా నాగపల్లి సర్కార్ కూర్చున్నారు. మహాస్వామి గారు జ్యోతి ప్రకటన చేయవలసిందిగా కోరుచున్నాను. ఆయనతో పాటు మీ అందరినీ చూస్తుంటే చాలా ఉత్సాహం వెలువెత్తుతుంది. మళ్ళీ చిన్నపిల్లలని మీ విద్యార్థి రక్షిస్తారు కలిస్తే బాగుంటుంది. మాకు అప్పుడు ఈ విషయం తెలియదు. నిజంగా కార్యక్రమాన్ని వందనం చెప్పడం మనందరికీ కేవలం బాధ్యత కాదు, మనందరికీ అదృష్టం. ఈ 39వ రాష్ట్ర మహాసభలకి వచ్చేసినటువంటి అందరూ
దీన్ని ఆశీర్వదించడానికి వచ్చి మనతో పాటు తమ దివ్య సన్నిధి ప్రసాదించినటువంటి శారదాపీఠ అధిపతులు స్వామి స్వరూపానంద స్వామి వారికి బాధాపడంతో ఈ సభకు ఇచ్చేసినటువంటి ప్రజలందరికీ కూడా విజయనగరం ప్రజల తరఫున హృదయపూర్వక స్వాగతం పలుకుతున్నాం. ఈ రెండు రాష్ట్రాలు, తెలుగు రెండు రాష్ట్రాల్లో కూడా అత్యంత ఆర్థికంగా వెలువడినటువంటి జిల్లాగా ఆ విజయనగరానికి అనుకోకుండా పేరుంది. కానీ ఆర్థికంగా మాత్రం విజయనగరం మెరుగుపడలేదు. మీ అందరినీ కూడా సాధారణంగా ఆహ్వానించగలిగేటువంటి ఆ మంచి మనస్సు, మంచి విద్య విజయనగరంలో ఉన్నాయి. ఈ విజయనగరంలో మీరందరూ కూడా చక్కగా మహాసభ జరుపుకుంటారని చెప్పి మేమందరూ ఆశిస్తున్నాం. ఇక్కడ వచ్చిన పెద్దవాళ్ళందరూ కూడా స్వామీజీ గారు, లక్ష్మణ్జీ గారు, హర్షనారాయణ గారు, అలాగే కృష్ణరాజు గారు, కాశీ గారు, కీర్తి, కౌశిక్, హర్షనారాయణ గారు, ఇంకా అందరికీ కూడా మా హృదయపూర్వక స్వాగతం అనేది పలుకుతున్నాం. ఇప్పుడు ఈ వెలుగు సమావేశానికి ఇక్కడ ఈ యొక్క అద్భుతమైన వేదికని సౌకర్యవంతంగా కూడా ఇచ్చినటువంటి మా డాక్టర్ శేషగిరావు గారు చెప్తున్నారు. ప్రత్యేకమైన స్వాగతం పలుకుతున్నాం. ఎందుకంటే వేదికగా ఉంటారు, చక్కగా సమావేశం నిర్వహించుకోవచ్చు. అలాగే వచ్చినటువంటి బీజేపీ నాయకులు మాధవ్ గారు, మన శివప్రసాద్ గారు కూడా ఎంతోమంది, కృష్ణ సుబ్బారావు, ఇంకా అనేక మంది పెద్దవాళ్ళందరూ వచ్చేసారు. వాళ్ళందరికీ కూడా స్వాగతం చెప్తున్నాం. ఒక 2 నిమిషాలు మీతో వినియోగించుకొని ఇప్పుడు మన అన్నాం కదా, భారతదేశంలో ఉండాలంటే వందే మాత్రం పడాల్సిందే అని. భారత మాత గొప్పదనం నిజంగా మీ వయసులో తెలియలేదు. నిజంగా భారతదేశం, భారత వెలుగు, ప్రతి అంటే ప్రేమించడం. భారతదేశము అంటే వెలుగును ప్రేమించే దేశం. భారతీయులు అంటే వెలుగును ప్రేమించేవాడు. వెలుగు అంటే విజ్ఞానం, విజ్ఞానం అంటే ప్రజ్ఞానం. అటువంటి అద్భుతమైన భారతదేశం మనకి అత్యంత సౌభాగ్యమైన దేశం. అలాగే దురదృష్టవశాత్తు అత్యంత దౌర్భాగ్యమైన దేశంగా కూడా తయారవుతుంది. నిజానికి భారతదేశం ఎంత గొప్ప పేరు భారత్ అన్న పేరు, కానీ 200 దేశాల్లో ఏ ఒక్క పేరు కూడా నా పేరు బాలాజీ చెప్పండి, ఇంగ్లీష్లో కూడా బాలాజీ, తెలుగులో కూడా బాలాజీ. కానీ ఒక భారతదేశాన్ని మాత్రం ఇంగ్లీష్లో ఇండియా అంటాం, హిందీలో భారత్ అంటాం. ప్రాపర్ మనం ట్రాన్స్లేషన్ దేశం ఏది లేదు. అది మన ఇంకా బానిస మనస్తత్వానికి ఒక నిదర్శనంగా ఉండిపోయింది. 75 సంవత్సరాల క్రితం మనకి కేవలం భౌతికమైన స్వాతంత్ర్యం వచ్చింది. మన ధర్మం రోజు రోజుకి కూడా దాటి గురవుతుంది. 75వ సంవత్సరం స్వాతంత్ర దినోత్సవం. మన ప్రధానమంత్రి మోడీ కూడా ఈ 75వ సంవత్సరాన్ని మనం జరుపుకోవాలి. 100వ సంవత్సరంలో మనం ఏం చేయాలో సాధించాలన్నారు. ఈ ఒక్క విషయం చెప్పి నేను ముగిస్తాను. 75వ సంవత్సరంలో మనకి అయోధ్యలో 490 సంవత్సరాల తర్వాత, పోరాటం తర్వాత రామ జన్మభూమి మనందరికీ వచ్చింది. రాముడు బాలుడు 25 సంవత్సరాలు, భారతదేశం 2047 వచ్చినప్పటికీ రాముడికి యుక్త వయసు వస్తుంది. రామపట్టాభిషేకం జరగాలి. అంటే రామపట్టాభిషేకంలో రాముడేదో ట్రైబల్ యూనియన్ కాదు, రామరాజ్య స్థాపన జరగాలి. రామరాజ్యం అంటేనే అత్యంత అద్భుతంగా పాలించబడేటువంటి దేశంగా మన అర్థం చేసుకోవాలి. రామాయణం జరిగినటువంటి రామ శబ్దానికి అర్థం ఉంది. అది మనం తెలుసుకోగలిగితే రామరాజ్య స్థాపన మనం ప్రయత్నించాలి. రామరాజ్య స్థాపన ఒక భారతదేశంలో కాదు, మొత్తం 200 దేశాల విశ్వజనీయ రామరాజ్య స్థాపనకి మీలో ఇప్పుడు 25 ఏళ్ళ పిల్లలు ఉన్నారు. మేము అందరూ పొందవచ్చు. కానీ 25 ఏళ్ళ తర్వాత భారతదేశాన్ని గొప్ప స్థాయిలో నిలబెట్టి 200 దేశాలకి కూడా విశ్వరూపంగా చేసే శక్తిని అందరూ, అటువంటి అద్భుత శక్తిని మీరు ఇవాళ అన్లాక్ చేసి దాన్ని బయట తీసుకొస్తారని మేమందరూ కూడా మీ వెనక ఉండి మీ సపోర్ట్ చేస్తామని తెలియజేసుకుంటూ నాకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. భారత్ మాతా కీ
కోరుచున్నాను. ఓం సతీశ్వరి పురాణ ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం శంకరం శంకరాచార్యం కేశవం బాదరాయణం సూత్ర భాష్య కృతం వందే భగవంతో శ్రీ గురుభ్యో నమః. ఈరోజు అఖిల భారత విద్యా పరిషత్ ఏబీవీపీ ఈ కార్యక్రమానికి రావడం మాకు చాలా ఆనందంగా ఉంది. ఇంతమంది యువతతో ఈరోజు విజయనగరం జిల్లాలో ఈ కార్యక్రమం జరగడం చాలా సంతోషకరమైన విషయం. ఇక్కడ వారు చెబుతున్నారు కరోనా ఉంది కానీ చాలా అత్యద్భుతంగా ఇంకా గొప్పగా ఈ కార్యక్రమాన్ని జరిపించేవాళ్ళు. ఈ కార్యక్రమాలు జరగాలి. మన భారతదేశంలో గ్రామాలు, పల్లెలు, పట్టణాలు, అన్ని ప్రాంతాల్లో ఈ యువత యొక్క అడుగు పడాలి. స్వాతంత్ర్యం వచ్చాక దౌర్భాగ్యపు రాజకీయ ఎత్తుగడలతో సోషలిస్ట్ అని, మావోయిస్ట్ అని, కమ్యూనిస్ట్ అని, సెక్యులరిజం అని ఎన్నెన్నో దుర్మార్గమైన ఆలోచనలతో యువత రక్తాన్ని చింతేసింది. ఈరోజు యూనివర్సిటీలు, కాలేజీలు, స్కూల్స్ యువతని తప్పుదో పట్టి భారతీయత ఔన్నత్యాన్ని చంపడానికి ప్రయత్నం చేస్తుంది. ఇది ఒక దుర్మార్గం. ప్రపంచంలో కల్లా విజ్ఞానం చెందింది మన భారతదేశం. ఏమీ లేకుండా సుఖ సంతోషాలతో జీవించే జీవన విధానం జరిగింది మన భారతదేశం. వేదాలు, పురాణాలు, ఆగమాలు, నదులు, తీర్థాలు ఎన్నెన్నో విజ్ఞాన గణితోకుందని మన భారతదేశం. భారతదేశం సామాన్యమైనది కాదు. విదేశీయులకైతే ఏ రకమైన లింగ భేదం లేదు. ఒక అనాగరికమైన జీవనం సాగించే రోజుల్లోనే విజ్ఞానం యజ్ఞం తదుతే పిచ అని వేదం విజ్ఞానంతో బ్రతకాలి. విజ్ఞానమే మానవుడు. సమస్త ప్రాణులకి విజ్ఞానంతో ఉంటున్న మానవుడే జీవన ఆధారం చెప్పే ఏకైక శాస్త్రాలు మన భారతదేశంలో ఉన్నాయి. ఈరోజు ఇతర దేశాల యొక్క పాశ్చాత్య పోకడల చేత, దుర్మార్గమైన ఆలోచన చేత పసుపు, ఉప్పు, కుంకుమ, కట్టు, బొట్టు, చుట్టు ఎన్నో సంప్రదాయాలతో ఆడవాళ్ళని భారతదేశంలో యువతీ యువకుల్ని తప్పుతో పట్టి గ్రామాల్లో, పల్లెల్లో దుర్మార్గంగా చాలా చాలా దుష్ట శక్తులతో విదేశీయ మతాలు మతమార్పిడి చేస్తూ ఉంటే ఈరోజు రాజకీయ నాయకులు అన్ని పార్టీల వారు బత్తాసు పలికి ఓటు పేరు రాజకీయం చేస్తున్న రోజుల్లో ఇలా యువత ముందుకు రావాలి. యువత కళ్ళు తెరవాలి. గ్రామాలు, పల్లెలు, పట్టణాలు
యువత యొక్క సందేశంతో ప్రతి ఒక్కరూ ఒక విజయగాథ కావాలి. అటువంటి దారిని నడిపించడానికి ఈ ఏపీటీపీ సంస్థకి ఎన్ని కుట్రలు పని దీన్ని తుదిపట్టించాలి, యువతని నిర్వీర్యం చేయాలి. భారతదేశ యువతకి చావు లేదు, భారతదేశ యువతకి కసి లేదు, భారతదేశ యువత ఏం చెప్తారు మన పోకడలకి మన మతానికి వాటికి చేరిపోతానులే అని తప్పుడు ఆలోచన. ఇప్పుడున్న యువత ఆ ప్రజలు పోగొట్టారు. యువత భారతీయ సనాతన సంస్కృతి యొక్క రక్తాన్ని ఎక్కించుకోవాలి. యువత రాబోయే తరానికి ఇప్పుడిప్పుడే నివేదిస్తున్నారు. ఈ సంస్కృతి సంప్రదాయం మనం రక్షించి రాబోయే తరానికి అందించే బాధ్యత మనందరికీ ఉంది. విశాఖ శ్రీ శారదాపీఠం గర్వాపసి అని నినాదం రాకముందే ఇచ్చాపు వరకు ఎంతో హిందువులుగా మార్చి ఒక సామాన్యమైన యుద్ధ భూమిలో నిలవలేదు. విశాఖ శ్రీ శారదాపీఠం పూజలు పర్యటనలు మాత్రమే కాకుండా విదేశీయ మతాల మీద విపరీతమైన పోరాటం చేసింది విశాఖ శారదాపీఠం. 57 సంవత్సరాలు వచ్చింది. నెక్స్ట్ తరం యువతరానికి అందించాలని ఈ మధ్యనే విశాఖ శారదాపీఠానికి స్వాగమానందేవ సరస్వతి యువతని ఈ దేశానికి ఈ లోకానికి పరిచయం చేసింది విశాఖ శారదాపీఠం. మీ అందరికీ ఎందుకు చెప్తున్నారంటే చాలా చాలా గిరిజన ప్రాంతాలు, అరకు పాడేరు ప్రాంతాల్లో కూడా ఎన్నెన్నో పర్యటన చేశాము. ఆ ప్రాంతాల్లో వేలాది మంది తిరుమల తిరుపతి క్షేత్రం లాంటి దర్శనాలు ట్రైన్లో వాటిలో తీసుకుని దర్శనం చేయించాము. ఇది మా పీఠం ద్వారా కూడా కొనసాగాలి. విశాఖ శారదాపీఠం యొక్క పట్టాలు యువతకే అందించారు. కారణం ఏంటంటే ఈ సోషల్ మీడియా వచ్చాక యువతని తప్పుతో పట్టే విదేశీయ మతాలు విషం కంటే సెక్యులర్ పేరుతో అన్ని మతాలు, అన్ని సంప్రదాయాలు, అన్ని సమానమని ఒక విషపు బొట్టు ఇలాంటి తప్పుడు భావనలు పడకుండా యువత ఎప్పుడు కూడా ముందు ఉండి రాబోయే తరాలు మన సనాతన సంప్రదాయాన్ని, ధర్మాన్ని, మన జాతిని గంగమ్మ సాక్షిగా రక్షించుకోవాలి అని మీ అందరినీ కోరుతూ ఈరోజు ఈ కార్యక్రమాన్ని మమ్మల్ని పిలవడం మాకు చాలా ఆనందంగా ఉంది. చాలా కాలం తర్వాత బయటికి రావాలంటే మొదటిసారి యువతులు ఇప్పుడున్న జీవితాన్ని త్యాగం చేసి భగవంతుడు, సామాన్యుడు వీటన్నిటికంటే ముఖ్యమైనది మన భరత జాతి యొక్క ధర్మము, మతము అని చెప్పి పూర్తిగా త్యాగం చేసిన ఇంతమంది పెద్దలు వీళ్ళందరి ముందు ఈరోజు ఇక్కడ కూర్చోవడం నాకు చాలా ఆనందంగా ఉంది. ఏబీవీపీ సంస్థకి
ఏది కావాలన్నా ఆ భగవంతుడు సాక్షిగా మా రాజశ్యామల అమ్మవారి సాక్షిగా ఎప్పుడు ఏది కావాలన్న విశాఖ శారదాపీఠం ముందుకు ఉంటుంది. ఇందులో అర్ధభాగంగా విశాఖ శారదాపీఠం ఉంటుందని మనసారా తెలియజేస్తూ ముగిస్తుంది. బాలాజీ గారు ఏబీవీపీ వారి యొక్క సమస్యలను పరిష్కరించే దిశగా సామాజిక రుగ్మతలను తొలగించే విధంగా మన కార్యక్రమాలను మనం ముందుకు తీసుకువెళ్ళాలని, ఆ రకంగా మీరందరూ కూడా సమాయత్తమై ఈ సంవత్సరం కూడా మనం ఏబీవీపీ కార్యక్రమాన్ని మరింత ఉత్సాహంతో ముందుకు తీసుకెళ్లాలని ఆశిస్తూ నాకు అవకాశం ఇచ్చిన మీకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. As you all know, I am from a adjacent state, Karnataka. I request you all to bear me for 5 minutes. Akhil Bharatiya Vidyarthi Parishad Andhra Pradesh 39th State Conference on the dais, Adaraniya Lakshman ji, State President Shastri ji, State Secretary friend Kaushik and all the other dignitaries, friends who have come from across Andhra Pradesh to attend this 2 days convention. A very big namaste to you all. Firstly, I would like to quote that today's conference is just not a 2 days function. We are not here to attend a 2 days function, nor are we here to come and sit and listen to several talks that have been arranged or assigned here. I think that today's convention is a historic convention. Today's convention is a golden era convention. I would like to quote that this is the golden era and we are all volunteers of the world's largest student organization in the golden era, because I would just try to recall the incidents and the journey of Akhil Bharatiya Vidyarthi Parishad. As we all know, ABVP began in the 1949. 1949, Akhil Bharatiya Vidyarthi Parishad was established in India. Today we are in the 2021, in the 21st century, and today across the country, from a village to the national capital, Akhil Bharatiya Vidyarthi Parishad has become the most relevant and reliable student organization among the younger generation. In the 1949, the students of 1949 told that I would choose ABVP because ABVP is a relevant student organization. In the 1970s, the student of 70s told that I choose to be a part of Vidyarthi Parishad because this is the relevant student organization. We are all born post 1990s, and today we opt to be a part of Vidyarthi Parishad, and we are into the Vidyarthi Parishad family because inside us it is there that Vidyarthi Parishad is the most relevant and reliable student organization even in the 2021. Friends, the conference or the convention that we are attending is, I just quoted that
the then Karyakartas of ABP, who were the 18, 19, 20, 25 age group like you, they sat in a conference in 1970s and they decided that today's students are today's citizens and we demanded for voting rights for 18 years. Today we see that youth of 18 years is able to go and vote because of the concept that has popped up from this kind of conference telling that today's youth is the today's citizen of India. In the 1970s, ABP quoted several conferences, several students like you decided that we do not need a Meghalaya system of education, we need an Indian system of education and therefore we need a new education policy. Today in the 2021 we are able to see that we have the new education policy, the national education policy in front of us. In the 1980s, Karyakartas like you in a conference, they decided the Bangladesh infiltrants, they are a threat to the Indian security system and therefore we need to take legal action. Today in front of us we have several rules, the CAA coming in front of us. The vision of Akhil Bharatiya Vidyarthi Parishad, the slogan of Akhil Bharatiya Vidyarthi Parishad did not remain as a slogan. Vidyarthi Parishad Karyakartas like you told, Jammu and Kashmir is a part of India. In Kannada we say Jammu ಮತ್ತು Kashmira Bharata Mateya Sindhura. It was not a mere slogan. Today we see that Article 370 is abolished and every citizen of India, we can proudly say that today Kashmir is also a part of India. A 18, 19, 20 years old student like you and me who sat in such kind of conferences, who took some resolution, today we see that India has accepted that resolution. ABP is not in the experimental stage. There is no experiment going on with ABP. ABP is a tested and approved student organization. Today, the students of the whole India have accepted the resolution ideology of Akhil Bharatiya Vidyarthi Parishad. The society has uplifted the thoughts of Akhil Bharatiya Vidyarthi Parishad. Now we are in such a stage, the golden era, that the government also believes that once taken resolution to abolish Article 370, once taken resolution to build Ram Mandira in Ayodhya, once taken resolution to bring away the Bangladesh infiltrants, once taken resolution to demand national education policy, the government thinks that Akhil Bharatiya Vidyarthi Parishad, the younger organization, younger generation organization of India, it is a relevant organization. Therefore, the demands of Vidyarthi Parishad is being fulfilled today. Therefore, today we are in a golden era. We are in such a era that our demands have been fulfilled. We are in such a era that we are seeing that Vidyarthi Parishad has been accepted and approved student organization from the youngsters to the society to the administration. Friends, lastly I would like to quote Parama Pujya Swamiji was during his remarks, he was telling that there is lots of ism, there is Naxalism, there is secularism, there is Islamism, there is Christianism, but now Swamiji has left from here to another program, but I would like to assure the kind of younger generation that Vidyarthi Parishad is producing, they are not somebody who are bound to be bound to talk about the kind of younger generation. Akhil Bharatiya Vidyarthi Parishad is producing. With all these, I have three things to present in front of you before I close my remarks. What is the history of Vidyarthi Parishad? I always used to think, several seniors in the remarks, they always used to tell about the martyrs of Vidyarthi Parishad. What is the history of Andhra Pradesh ABP? We see Professor Kumar Swamy, who has been martyred, who was killed by the communism forces, but still there are several
India. Therefore, I appeal to you all that we have a great responsibility in front of us. We are in this golden era, understanding our responsibilities, working in our campuses. We need to become an example to our younger generation. We need to become an example to our sisters, brothers, people in our own places. Vidyarthi Parishad is such a platform which is just not making programs, functions, but it is a platform which is building man. It is a man-making methodology. This is not my quote, but I remember the quote in the last previous national conference. One of the union minister, he told, RSS is a man-making methodology and Vidyarthi Parishad is a part of RSS. Therefore, it is our responsibility to build our character and be an example, set an example and build India and thereby taking India to become Vishwaguru. Thank you. కర్ణాటక రాష్ట్రంలో స్టేట్ జాయింట్ సెక్రటరీగా చేశారు, స్టేట్ ఆర్గనైజ్ సెక్రటరీగా కూడా చేశారు. కేంద్రం బెంగళూరు. మన మధ్య శ్రీ కొండారెడ్డి గారు ఆర్ఎస్ఎస్ సహా ప్రాంత సేవాభ్రమం కేంద్రం విజయనగరం. ఆయన అంతకుముందు గతంలో భీమవరం విభాగం ప్రచారంగా పనిచేశారు. ప్రస్తుతం కేంద్రం విజయనగరం. మన మధ్య ఉన్నటువంటి ఎమ్మెల్సీ మాధవ్ గారు, ఆయన చిన్నప్పటి నుండి స్వయం సేవక్. మనకి ఏబీవీపీలో చాలా రకాల బాధ్యత చేశారు. ప్రస్తుతం విశాఖపట్నంలో ఉన్నారు. ఉత్తరాంధ్ర గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ మాధవ్ గారి పరిచయం బాగా కోరుచున్నాను. వేదిక మీద ఉన్నటువంటి అఖిల భారత శాసన కార్యదర్శి శ్రీ ముత్తా లక్ష్మణ్ గారికి వేదిక మీద ఉన్నటువంటి రాష్ట్ర జాతీయ కార్యదర్శి శ్రీ హర్షనారాయణ గారికి, మిగతా పెద్దలకి, వేదిక ముందు ఉన్నటువంటి క్షేత్ర సంఘటన మంత్రి బాలకృష్ణ గారికి, అలాగే జ్యేష్ఠ కార్యకర్తలకి మరియు ఏబీవీపీ విద్యార్థి పరిషత్ కార్యకర్తలందరూ కూడా నమస్కారం. ఈ దేశం 200 సంవత్సరాలు విదేశీయుల యొక్క అజ్ఞానంలో మగ్గిన తర్వాత ఈ దేశం కోసం అనేక మంది వీరుల ప్రాణత్యాగంగా ఈ దేశానికి మనం స్వతంత్రం తెచ్చుకోవడం జరిగింది. 1947 ఆగస్టు 14 అర్ధరాత్రి ఈ దేశానికి బ్రిటిష్ వారు స్వతంత్రం ఇచ్చేసి వెళ్ళిపోవడం జరిగింది. అది ఈ దేశాన్ని అనేక సంవత్సరాలు మగ్గిపోయింది. ఈ దేశంలో ఉన్నటువంటి యువత అజ్ఞానంలో గెలవడం జరిగింది. అదే ఈ దేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత ఈ దేశాన్ని మళ్ళీ పూర్వవైభవానికి తీసుకుపోవాలంటే ఏం చేయాలని చెప్పేసి ఈ దేశంలో ఉన్నటువంటి అనేక మంది మేధావులు, ప్రొఫెసర్స్, ఈ దేశం ఉన్నటువంటి మేధావులు, ప్రొఫెసర్స్ ఆలోచన చేస్తున్నారు. అదే ఈ దేశంలో ఉన్నటువంటి అనేక మంది మేధావుల్లో ఢిల్లీలో ఉన్నటువంటి ఓం ప్రకాష్ బెహ్రా అనే ఒక ప్రొఫెసర్ ఎవరైతే ఉన్నారో ఆ ప్రొఫెసర్ యొక్క ఆలోచనలోంచి బయటకు వచ్చిందే అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఏబీవీపీ. జ్ఞానం శీలం ఏకతలే ప్రత్యేకతలుగా పగపగమంటే కారణ చండాలను చేతులు పట్టుకొని 1949 జూలై 9న ఢిల్లీలో ఏబీవీపీ బిరుదు పోసుకోవడం జరిగింది. అదే ఏబీవీపీ అప్పుడు కేవలం 5 మంది విద్యార్థులు అంటే 5 మంది విద్యార్థులతో స్టార్ట్ అయినటువంటి అభినందనలు చెప్పించుకోవడం ఉద్దేశంతో ఏబీవీపీ దేశంలో ప్రారంభించాల. ఈ దేశంలో ఉన్నటువంటి చిట్ట చివరి విద్యార్థి ఎవరైతే ఉన్నారో, బడుగు బలహీన వర్గాల్లో ఉన్నటువంటి పేద విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా క్వాలిటీ ఎడ్యుకేషన్ అందించాలి, విద్యారంగంలో సమూలమైనటువంటి మార్పులు రావాలి, ఈ దేశం ఆధారంగా ఈ దేశంలో ఉన్నటువంటి విద్యార్థులు చదువుకోవాలనే ఉద్దేశంతో ఏబీవీపీ దేశంలో ప్రారంభించడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పుడు దాకా కూడా ఏబీవీపీ 1949లో స్టార్ట్ అయినప్పటి నుంచి 2021 దాకా గడిచినటువంటి 73 సంవత్సరాలలో ఈ దేశంలో విద్యార్థి పరిషత్ అనేక రకమైనటువంటి జాతీయ ఉద్యమాలు చేస్తూ వచ్చింది. అది ఈరోజు మనం
తీసుకోవాల్సినటువంటి బాధ్యత అందరి మీద ఉంది కాబట్టి ఆ దిశగా మనం అడుగులేస్తామని చెప్పేసి ఆశిస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకి అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. మాట్లాడాల్సిందిగా కోరుచున్నాను. అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర 39వ మహాసభల సందర్భంగా వేదిక పైన ఆశీర్వైనటువంటి నూతనంగా ఎన్నికైనటువంటి రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ నాగమణి శాస్త్రి గారు, మరొకసారి నూతనంగా ఎన్నికైనటువంటి విద్యార్థి పరిషత్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యదర్శి మిత్రుడు కౌశిక్, రాష్ట్ర విద్యార్థి పరిషత్ జాతీయ కార్యదర్శి హర్షనారాయణ గారు, ఈనాటి మహాసభల స్వాగత సమితి అధ్యక్షుడు శ్రీ బాలాజీ గారు, కార్యదర్శి శ్రీ కృష్ణరాజు గారు, మహాసభల కన్వీనర్ కాశీ గారు, సోదరి మనందరికీ సుపరిచితం, అదేవిధంగా వేదిక ముందర కూర్చున్నటువంటి ఇతర పెద్దలు, రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ప్రాంత ప్రచారక్ శ్రీ భరత్జీ గారు, అదేవిధంగా ఇతర పెద్దలు, ఈ మహాసభకు రాష్ట్ర నలుమూలల నుండి కూడా విచ్చేసినటువంటి సోదర విద్యార్థి పరిషత్ కార్యకర్త మిత్రులందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక నమస్సుమాంజలి. మహాసభల ఉద్ఘాటనలో స్వామివారి ఆశీర్వాదం మనకు లభించింది. ప్రారంభం కంటే ముందు వారితో కొద్దిసేపు మాట్లాడే అవకాశం వచ్చింది. విద్యార్థి పరిషత్ గురించి చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ఏబీవీపీ మరింతగా పెరగాలి. ఏబీవీపీ అనుకుంటే ఏదైనా సాధిస్తుంది, మీరంతా కూడా ముందుకు నడవండి, మా యొక్క సహాయ సహకారాలు ఎప్పుడు ఉంటాయని చెప్పి వారు ఎంతో ఆత్మీయతతో, ఎంతో ఎక్స్పెక్టేషన్స్తో వారు విషయం చెప్పడం జరిగింది. ఇది విద్యార్థి పరిషత్ ఉన్నటువంటి ఒక క్రెడిబిలిటీ. ఇంతకుముందు వక్తలు చెప్పినట్టుగా విద్యార్థి పరిషత్ ప్రారంభం చేసి ఇంకొక సంవత్సరం గడిచిన తర్వాత 75వ వసంతంలోకి అడుగు పెట్టబోతున్నాం. భారతదేశానికి స్వతంత్రం వచ్చి కూడా 75 సంవత్సరాలు కాబోతున్నాయి.
రేపు ఆగస్టు 15 వచ్చిందంటే మనము 75వ వసంతంలోకి అడుగు పెడతాం స్వతంత్రం సంపాదించుకొని. దేశానికి స్వతంత్రం రావడం, విద్యార్థి పరిషత్తు ప్రారంభం జరగడం రెండు కాకతాళీయంగా జరిగినవి కాదు. దేశం యొక్క స్వతంత్రం ఊరికి రాలేదు మనకి. కొన్ని పేర్లు కనపడతాయి. ఒక భగత్ సింగ్, ఒక చంద్రశేఖర్ ఆజాద్, ఒక అల్లూరి సీతారామరాజు, ఒక రాణి రుద్రమదేవి, కొంచెం పేర్లు మనకు వినపడతాయి. నవ్వుతూ బలిదానాలు చేసినటువంటి స్వతంత్ర సమర యోధుల పేర్లు మనకు వింటుంటాం. కానీ పేరు తెలియదు. అలా లక్షలాది మంది దేశం యొక్క స్వతంత్రం కోసము తమ యొక్క జీవితాలను త్యాగం చేశారు. వాళ్ళ కళలలో కూడా ఒకటే, నా ఈ దేశం ఈ రకంగా బానిసత్వంలో నగకూడదు, నా దేశం ఒక గొప్ప దేశం, నా దేశం తిరిగి సగర్వంగా గౌరవంగా ఆత్మ విశ్వాసంతో నా దేశం తిరిగి ప్రపంచంలో నిలబడాలి. అవమానాలను మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మేము సహించము అని చెప్పేసి బ్రిటిష్ వారు కావచ్చు, అంతకన్నా ముందు మొఘల్స్ కావచ్చు, లేకపోతే అంతకన్నా ముందు గ్రీక్ సోషలిజం మనం చెప్తుంటాం. సుమారుగా 1000 సంవత్సరాల పైన ప్రజల్లో ముఖ్యంగా యువకుల్లో ఎందుకు ఈ రకంగా జరిగిందని చెప్పేసి ఒకసారి చూసినప్పుడు ఈ దేశంలో ఉండేటువంటి యువకుల్లో మనం ముఖ్యంగా వాళ్ళలో ఉండేటువంటి యొక్క శక్తి సామర్థ్యాలను గుర్తు చేయాలి. ఈ దేశం కోసం మేమున్నామని చెప్పేసి ముందుకు రావాలి. అప్పుడే ఈ దేశాన్ని తిరిగి ఒక ఉన్నతమైన స్థితికి చేరవచ్చగలుగుతాము. ఈ దేశం యొక్క సర్వోన్నత వికాసం అనేటువంటిది మన యొక్క టాప్ ప్రియారిటీ కావాలి అనేటువంటి ఆలోచనతో ఈ యొక్క అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ మనం కావడం జరిగింది. 75 సంవత్సరాలు పూర్తి చేసుకోబోతుంది. 75 సంవత్సరాల ఈ చరిత్రలో ఈ యొక్క ఏబివిపి 4 అక్షరాలు ఏవైతే ఉన్నాయో, ఈ యొక్క 4 అక్షరాలు సాధించినటువంటి ప్రగతి జరుగుతుందో ఇది అద్భుతం, అనిర్వచనీయం. రీసెర్చ్ చేసేటువంటి వాళ్ళు కూడా అంతు చిక్కనటువంటి ఒక అద్భుతమైనటువంటి ఒక సైద్ధాంతిక ఉద్యమం అఖిల భారతీయ విద్యార్థి పరిషత్. ఏబివిపి ఇవి 4 ఆల్ఫాబెట్స్ కాదు. ఏబివిపి ఇది ఒక ఒక సైద్ధాంతిక ఉద్యమం, ఇది ఒక స్ఫూర్తినిచ్చేటువంటి ఉద్యమం. యువతి యువకుల్లో నరనరాల్లో దేశభక్తిని నింపినటువంటి ఒక ఉద్యమం. దేశం కోసమై అవసరమైతే బలిదానమైనా చేయడానికి సిద్ధం, దేశం కోసం జీవించడానికి సిద్ధం, దేశం కోసం ఏమైనా సరే చేయడానికి ఆ రకంగా ముందుకు వచ్చేటువంటి యువ సైన్యం, యువ కెరాటాలను తయారు చేసినటువంటి ఒక విద్యార్థి ఉద్యమం యొక్క ఏబివిపి. ఈ యొక్క మండుతున్న కాషాయ జెండాను భుజాలు పెట్టుకొని ఈ దేశం యొక్క విలువలు, ఈ దేశం యొక్క గొప్పతనం ఎదుగుతో దీన్ని పునరుజ్జీవించగాలి. ప్రపంచంలో ఈ దేశానికి ఉన్నటువంటి సమున్నతమైనటువంటి స్థానం ఎదుగుతో దీన్ని తిరిగి నెలకొల్పాలి. ఈ దేశంలో ఈ దేశం యొక్క సర్వాంగీణ వికాసం అనేటువంటి శబ్దం, ఈ దేశంలో చిన్న చివరి వ్యక్తి వరకు కూడా ఆకలితో అనుభవించడానికి వీలు లేదు. ఈ దేశం అన్ని రంగాల్లో సుఖంగా ఉండాలి, అన్ని రంగాలలో ఈ యొక్క దేశం వర్ధిల్లాలి. వసుదైవ కుటుంబకం అనేటువంటి ఒక ఫిలాసఫీ ఈ యొక్క నేల నుంచి పుట్టింది. కాబట్టి ప్రపంచం మొత్తం ఒకటి అనేటువంటి ఒక కాన్సెప్ట్ అవుతుందో ప్రపంచం మొత్తాన్ని కూడా ఒక కుటుంబంగా భావించి ప్రపంచం మొత్తాన్ని కూడా ఒక సరైనటువంటి డైరెక్షన్ ఇవ్వగలిగేటువంటి స్థితిలో నా ఈ భారతదేశం ఎదగాలి అని చెప్పేసి మనం సర్వేనా సుఖినో భవంతు లోక సమస్త సుఖినో భవంతు అనేటువంటి విషయము ఈ యొక్క భూమిలో నుంచి పుట్టింది. ఫోటోస్ అన్ని కూడా మనం చూసాం. మీ అందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నాను,
అక్కడ ఉన్నటువంటి ప్రతి ఫోటోను మీరు చదవాలి, తెలుసుకోవాలి. ఆ ఫోటోస్ అక్కడ ఎందుకు వచ్చాయి, ఎవరు వాళ్ళు? నీలాగా నాలాగా మనలాగా ఏబీవీపీ కోసం పని చేస్తూ బలిదానాలు కాపాడినటువంటి వీర యువ కిషోరాలు. మా దీక్షా రహేగా రహే తేరా వైపు సదా రహేగా. తల్లి మేము శాశ్వతం కాదు ఇక్కడ, కానీ నీ గౌరవము శాశ్వతం. కాబట్టి దానికోసం మా ప్రాణాలు పోయినా పర్వాలేదు అని చెప్పేసి ఆ రకంగా మనస కర్మ వాసన నిర్వహిస్తాం. ఆ రకంగా నమ్మిన సిద్ధాంతం కోసం రక్తం చిందించినటువంటి వీర యువ కిషోర్. దేశ స్వతంత్రం తర్వాత జాతి జెండా కోసం బలిదానం ఎక్కడైనా జరిగిందా అని చెప్పేసి భారతదేశం యొక్క చరిత్రలో వెతికి చూసినట్లయితే అది కాకతీయ యూనివర్సిటీ క్యాంపస్ లో సామాజిక రూపంలో మనకు కనిపిస్తుంది. జాతి జెండా కోసం బలిదానమైనటువంటి ఒక అమరుడు సామాజిక ఫోటో మనం పట్టుకోవచ్చు. కావాలని చూసిన కార్యకర్తలు ఇక్కడ తప్పకుండా ఉంటుంటారు. కుమారస్వామి గారి యొక్క పేరు చిరస్మరణీయంగా ఎప్పుడు కూడా మనల్ని వెనుకటి లేపుతూ ఉండాలి. కావలి జవహర్ భారతి కాలేజీ కావలిలో ఉన్నటువంటి కాంగ్రెస్ కమ్యూనిస్టు యొక్క అపవిత్ర పొత్తుతో విద్యార్థి పరిషత్ కోసం పనిచేస్తున్నటువంటి కుమారస్వామి గారు బలిపడడం జరిగింది. అటు సామాజికంగా కావచ్చు, కుమారస్వామి గారు కావచ్చు, లేకుంటే మదనపల్లి పాలిటెక్నిక్ కాలేజీ లోపల అమరులైనటువంటి రాజశేఖర్ రెడ్డి గురించి కూడా మనం ఈ సందర్భంగా స్మరించుకోవాలి. ఆ రోజులు నాకు గుర్తున్నాయి. చిత్తూరు జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీగా నేను పనిచేస్తూ మదనపల్లికి పర్యటనకు నేను వెళ్ళడం. ఏంటి అక్కడ సంఘర్షణ అంటే విద్యార్థి పరిషత్ కార్యకర్తగా లీడ్ తీసుకొని పనిచేస్తున్నాడు. విద్యార్థి పరిషత్ పనులు ఇక్కడ మేము నడవనీయమని చెప్పేసి ఆ రకంగా పాలిటెక్నిక్ ఫైనల్ ఇయర్ చదువుతున్న రాజశేఖర్ రెడ్డి బలిదానం పోవడం జరిగింది. నరహంతక రాడికల్స్ హత్య చేయడం. ఎంటైర్ మనకు కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్లో 29 మంది విద్యార్థి పరిషత్ కార్యకర్తలు తమ యొక్క జీవితాన్ని ఈ యొక్క సిద్ధాంతం కోసము ఆ రకంగా నవ్వుతూ వాళ్ళు సమర్పించాలని మనం చెప్పచ్చు. ఎందుకంటే వాళ్ళకి వార్నింగ్స్ వచ్చాయి, మీరు మానుకోండి, విద్యార్థి పరిషత్ పని మానుకోండి, మీ బతుకులు మిగిలిపోతాయని చెప్పేసి చెప్పారు. కానీ జాతి గౌరవం చెప్పిన దీనికోసము మేము బలిదానమైన పర్వాలేదు, కానీ జాతికి అవమానం కలిగించే విధంగా, నా జాతిని కించపరిచే విధంగా, నా దేశం పట్ల అనుచితంగా ప్రవర్తిస్తున్నటువంటి మిమ్మల్ని ఎట్టి పరిస్థితుల వల్ల మిమ్మల్ని అక్కడ ఉండనిచ్చేది లేదు అని చెప్పేసి బలిదానం అయ్యారు. ఈరోజు బలిదానం అయితే అయ్యారు, కానీ ఏ క్యాంపస్లో అయితే మీరు ఉండడానికి లేదు అని చెప్పి విద్యార్థి పరిషత్ కార్యకర్తలు భౌతికంగా అక్కడి నుంచి తొలగించారో కొద్ది రోజుల పాటు వాళ్ళ యొక్క పబ్బం గడిచింది. కానీ ఈరోజు ఏ క్యాంపస్ తీసుకోండి, అది కావలి జవహర్ భారతి అయినా, వరంగల్ కాకతీయ యూనివర్సిటీ క్యాంపస్ అయినా, లేకుంటే జగిత్యాల అయినా, లేకుంటే మెట్పల్లి అయినా, జమ్మికుంట అయినా, హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీ క్యాంపస్ అయినా, ఈ యొక్క మండుతున్న కాగడ కాషాయ జెండా ఎప్పటికీ మిగతా అవి కూడా మూసుకొని తోక ముడుచుకొని పారిపోయి బలిదానం అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఈరోజు ప్రపంచంలోనే అతిపెద్ద విద్యార్థి సంస్థగా ఎదిగింది. దాని వెనకాల ఇలాంటి బలిదానాలు ఉన్నాయి. దాని వెనకాల ఈరోజు మనం ఈ యొక్క జెండాను మోస్తున్నాం. 49లో ప్రారంభం చేసినప్పుడు జెండా మోసిన వాళ్ళు ఈరోజు లేకపోవచ్చు, కానీ ఎప్పటికప్పుడు మనందరం కూడా ఈ యొక్క జెండాను మోస్తున్న యొక్క జెండాను ముందుకు తీసుకొని పోతూ ఈ యొక్క జాతి గౌరవాన్ని కాపాడడం కోసంగా ఈ యొక్క కళాశాల క్యాంపస్లో ఒక చక్కటి అట్మాస్ఫియర్ క్రియేట్ చేసి ఈ దేశంలో ఉండేటువంటి యువకులందరూ కూడా ఈ దేశం కోసం పరితపించాలి, అవసరమైతే దేనికైనా సిద్ధం కావాలి అనేటువంటి ఆలోచనలో ఈ యొక్క విద్యార్థి యువకుల మనం నింపుతూ వస్తున్నాం.
విజయ తీరాలను మనం వెళ్తున్నాం, ముందుకు వెళ్తున్నాం. విద్యార్థి పరిషత్ ఇస్ మార్చింగ్ అహెడ్. దట్ ఈస్ విద్యార్థి పరిషత్. మొన్న కరోనా కష్టకాలంలో ఏపీకి చేసినటువంటి ఒక పనిని మనందరం కూడా గుర్తు చేసుకోవాలి, మనందరం కూడా గర్వంగా ఫీల్ కావాలి, మనకి గుండెకు ఉప్పొంగాలి. మార్చ్ ఏప్రిల్ మాసాలు ఈ యొక్క కోవిడ్ తీవ్రత ఎంత ఉందో మనందరికీ కూడా తెలుసు. అలాంటి సమయంలో విద్యార్థి పరిషత్ కార్యకర్తలు దేశవ్యాప్తంగా ఎక్కడంటే అక్కడ వందల మంది బయటికి వచ్చి ఎక్కడైతే ఎవరికైతే అవసరం ఉందో మాస్క్ కావాలా, మెడిసిన్ కావాలా, గ్రోసరీ కావాలా, ఫుడ్ కావాలా, లేకుంటే హెల్త్ వర్కర్స్ కావాల్సినటువంటి స్క్రీనింగ్ చేయడం కోసంగా అవసరమైతే హెల్త్ సెంటర్స్ కూడా స్క్రీనింగ్ చేసేటటువంటి హెల్త్ కార్యకర్తలుగా అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ కార్యకర్తలు పనిచేయడం. ఆంధ్రప్రదేశ్లో అనేక చోట్ల మీరందరూ కూడా చేశారు. కేవలం ఆంధ్రప్రదేశ్ కాదు, తెలంగాణ కాదు, సౌత్ ఇండియా కాదు, ఎంటైర్ కంట్రీలో కూడా విద్యార్థి పరిషత్ చేసినటువంటి కోవిడ్ సర్వీస్ యాక్టివిటీస్ ఇవి ఒక విద్యార్థిగా మనందరూ కూడా చదువు